ప్రముఖ రచయిత కవి పరిశోధకుడు డాక్టర్ ఆరుద్ర శత జయంతి వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. ఆయన స్మారకార్థం తపాలా శాఖ ఆయన పేరు మీద ₹5 ప్రత్యేక స్టాంపును విడుదల చేసింది. ఆరుద్ర కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో సహా వక్తలు ఆరుద్ర తెలుగు సాహిత్యానికి చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. సుప్రసిద్ధ సాహిత్యకారుడు ఆరుద్ర శత జయంతి కార్యక్రమం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని దసపల్లా హోటల్లో జరిగింది. ఆరుద్ర కుమార్తె కవిత చింతామణి మనవడు గౌతమ్ సారథ్యంలో ఏర్పాటైన ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆరుద్ర పేరిట తపాలా బిళ్ల రూపొందించిన కేంద్ర ప్రభుత్వం తపాలా శాఖ తరఫున హైదరాబాద్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ వీణాకుమారి పాల్గొన్నారు. వాళ్ల చేతుల మీదుగా ఆరుద్ర స్మారక తపాలా బిళ్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో ఆరుద్ర ముద్ర చెరగనిది అన్నారు. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తూ సినిమా పాటలు మొదలు అన్ని రకాల సాహిత్య ప్రక్రియల్లోనూ విశేషంగా కృషి చేయడమే కాకుండా అవిశ్రాంత పరిశోధకునిగా చేసిన తెలుగు భాష సేవను కొనియాడారు. తెలుగు సాహితీ సినిమా ప్రపంచానికి ఆరుద్రగా కలం పేరుతో పరిచయమైన శ్రీ భాగవతుల సదాశివ శంకర శాస్త్రి గారి శత జయంతి మన ఇవాళ ఆ పేరుతో ఆయన సుపరిచితులయ్యారు. మనం ఈ శత జయంతి సందర్భంగా ముందుగా వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. ఆరుద్ర గారికి కూడా సెలవు లేదు జీవితంలో, పని ఎప్పుడు ఆలోచన రాయడం. ఆరుద్ర కుమార్తె కవిత చింతామణి తన తండ్రి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. తరువాత తరాలకు కూడా ప్రేరణగా నిలవగల రచనలు అందించడం గర్వకారణమని చెబుతూ తపాలా బిళ్ల విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. కవులు, రచయితలు, సినీ ప్రముఖులతోటి అండ్ కాలేజీలో చదువుకునే తెలుగు విద్యార్థులతోటి నిండిపోయి కళకళలాడుతూ ఉండేది. ఆయన రచనలు, ఆయన కవితలు, ఆయన పాటలు మాకు, మా తరువాతి తరాలకి ప్రేరణగా మిగిలిపోతాయి. ఆయనను ఘనతని గుర్తించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఈ స్టాంపును విడుదల చేసినందుకు మా ధన్యవాదాలు. ఈ స్టాంపును విడుదల చేసిన విద్వాంసులు, వక్త, ఉపరాష్ట్రపతి గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆరుద్ర మీద పరిశోధన చేసిన డాక్టర్ సంగయ్య, ఆరుద్ర మనవడు, సినీ చరిత్రకారుడు, రచయిత గౌతమ్ పాల్గొన్న ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు. పలువురు ఆరుద్ర అభిమానులు ఈ శత జయంతి వేడుకలకు హాజరయ్యారు. That's all for now. For more updates, keep watching 99 TV.